చేయగలిగే ఓ వింత క్యారెక్టర్ ని ఓ వింత గెటప్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు కిర్రాక్ కార్పి along with his teams. Let's welcome them. దేవుడైన జీవుడైన రిక్ష బోడుర్రా భారతాన కృష్ణుడేమి చేసినాడుర్రా ఆకాశాన సూరిబాబు రిక్ష ఓడుర్రా నైటు రిక్ష చందమామ దొక్కుతాడుర్రా లోడే నా బాబు గారు రోజా గారు నేను ఇప్పటి వరకు ఎన్నో చెత్త క్యారెక్టర్లు చేశా ఫస్ట్ చెత్త ఎరుకునే క్యారెక్టర్ చేస్తున్నా దయచేసి నన్ను ఆశీర్వదించండి నన్ను ఆస్వాదించండి ఈ పాటికి మీరు తెలిసిపోయింది నేను ఈ ఏరియాలో చెత్త ఎరుకుంటా ఉంటా ఒక నిమిషం ఫోన్ వస్తుంది మేడం చెప్పండి రోజా గారు షూటింగ్ అయిపోయింది మేకప్ చేస్తున్నారా రిక్షా పోతే మేడం నేను 5 ట్రిప్పులు వేసాము ట్రాక్టర్ పంపిస్తారు 2 ట్రిప్పులు అయిపోద్ది మేడం ఓకే మేడం బాయ్ మేడం చూసారుగా రోజా గారు మేకప్ తీసేస్తే కూడా నేనే ట్రిప్పులు పంపించాలా మొన్న ఒక రోజు రష్మి ఇంటికి వెళ్ళి డోర్ కొట్టా వాళ్ళ అమ్మగారు బయటకు వచ్చారు ఆర్పి ఏం కావాలన్నారు నేను అన్నాను మేడం ఏదైనా చెత్త వస్తువులు ఉంటే ఏదైనా ఇసిరిండి తీసుకెళ్ళి ఎత్తుకొని వెళ్ళిపోతానన్నా అలా అన్నా లేదా టొక్కు నుంచి రష్మి వచ్చి ఆడబడింది నాగబాబు గారు సీరియస్ గా చెప్తున్నా నేను చేసే పనికి మీరు చేసే పనికి పెద్ద తేడా ఏం లేదండి తప్పు అనుకోదు మీ కాళ్ళు పట్టుకుంటా చెప్పేది వినండి నేను ప్రతి ఇంట్లో ఉండేటువంటి చెత్తను తీసుకెళ్తా మీరు సమాజంలో ఉండే కుళ్ళును గడిగేస్తుంటారు సార్ చివరిగా మీ గురించి ఒక మాట చెప్పాలి సార్ మగాడు అన్నాక గుండెలు ఉంటాయి అనుకుంటాం కానీ ఫస్ట్ టైం తెలిసింది గుండెల్లో ఉన్నారని ఇదే సార్ మగతత్వం అంటే నాకు అర్థం కాదు నాకు ఒట్లో బిస్కెట్లు అమ్మడవట్లేదు అంటే ఏంటో అనుకున్నా నీ సొంత బిస్కెట్లు ఎత్తి ఏం అమ్మడవుతాయి పనికి మీద అనుకో ఇంతటితో బిస్కెట్ల కార్యక్రమానికి సమాప్తం స్కిట్ లో ఉండే పౌన్ షాప్ దగ్గరికి వెళ్తున్నాను యారా మహేష్ ఎలా ఉన్నావు నేను బాగానే ఉన్నాను కానీ ఫస్ట్ టైం నువ్వు నాకు నచ్చావు ఎందుకు నీకు సూట్ అయ్యే అడ్రస్ కదా తప్పు దిగిపోతే అనుకుంటావు ఎందుకు పోనా మొహంలో పెడతావు కొంచెం పేపర్ ఏంటి ఏదో చదువుకుంటానా ఎందుకు కదరా మనం స్కిట్ కొట్టింది లాంగ్ జంప్ లో స్వర్ణ పథకం కోల్పోయిన క్రీడాకారుడు లాంగ్ జంపులు చేసేటప్పుడు మెడలో స్వర్ణ పథకాలు వేసుకుంటే పోకేమవుతాయి ముడుగాలోడు ఎవడో అన్నెలా తీసుకురా నీట్ చేద్దామండి లాంగ్ జంపులు చేసినప్పుడు ఎవడైనా మెడలో స్వర్ణ పథకాలు వేసుకుంటాడా నీకు దండం పెడతాను రా మహేష్ చెప్పు తీసుకొని కొట్టరా అది వేరు ఇది వేర్రా ఏం మాత్రం ఏం చేస్తున్నావు పాన్ కడతానండి అదేంద్ర మర్యాకు రుద్దుతున్నావు తమలపాకు రుద్దాలా పప్పుల మూలుగా టేస్ట్ లేదు అంటే ఏంటో అనుకున్నారు మరి రాగుల్లో చుట్టిచ్చేసాను అడిగి మార్చండి రా కొట్టాను ఇదే ఇదే గొలుసులు వేసి కట్టుండవా ఈ సోపంలో నాకు ఒకటే మాట చెప్పాడు ఒరే నీ సోపు బాగా నడుస్తుందిరా అన్నాడు ఎక్కడ నడుచుకుంటూ వెళ్ళిపోద్దని భయం వేసి నేను మా పుట్టోడు తోళ్ళేసి కట్టేయమని తిన్నా నమస్కారం స్వామి నువ్వు పేపర్ చదువుకునేది బెటర్ తెలుగు రాష్ట్రాల్లో నిద్ర మాత్రల అమ్మకం అమాంతం తగ్గడంతో రాకేష్ కిట్లు బ్యాన్ చేయాలని మల్లిమాల ఆఫీస్ ముందు మెడికల్ షాపుల యజమానుల ధర్నా తలనొప్పి మాత్రల అమ్మకం అమాంతం పెంచిన కిరాక్ కార్పీకి అక్కడికక్కడికే ఘన సన్మానం విత్ శాలువా రే ఇది రెండోది రాసింది ఊర్రా రెండోది రాసింది ఊర్రా చెప్పు దిగిపోతే ఏమనుకుంటున్నావు నాకు అర్థం కావడంలా అర్థమైందా షాపుకి పై కప్పు లేదు అడిగింది ఇది ఏమన్నా మా తాత చచ్చిపోతూ నాకు మాట చెప్పాడండి ఒరే నువ్వు జీవితంలో ఎవరికి అందనంత ఎత్తికి ఎదగాలన్నాడు ఎదిగేటప్పుడు ఎక్కడ అడ్డు వస్తుందని భయం వేసి కొప్పు తీసి అవతల పడదొప్పానండి నాకు అసలు సిరాకండి అడ్డుంటాను సర్లేకనా ఒకటి ఏగరా ఆల్రెడీ తీసేచ్చాను కదండి ఏగరా ఒరిడేమో ప్రేమ జంటలు అనుకుంటా ప్రేమలో మునిగి తేలాలి కానీ టీలో మునిగి తేలుతానండి పనికి మనలో తీసవసరం పడదొప్పండి నాటిని ఓ చెత్త బాబు ఇక్కడ చెత్త పెట్టని తీసుకెళ్ళు చెత్త బాబు ఉన్నావు అంటే గిత్త తీసుకొని కొడతా అర్థమైందా నేను అనింది చెత్త బాబే సంపూర్ణేష్ బాబు కాదు మధ్యలో సంపూర్ణేష్ బాబు ఎందుకు వచ్చాడా గేట్ లో ఉన్న ఖాళీగా ఉన్నాయా కొట్టానంటే తెక్క రేగిపోదు కోతి మొహం దారా ఏమండి వీడెవడో నా మీద ఎక్కేస్తున్నాడండి నేను ఉండగానే నా భార్య ఏమన్నారు ఇప్పుడు నిన్ను ఇట్ట కాదు రే నిన్ను పొడిచి పడేస్తా గురుగారు మీకు పెళ్లి ఎన్ని సంవత్సరాలు అయింది 10 సంవత్సరాలు మీకు ఇంకా పిల్లగాలు పుట్టలేదు కదా మీ ప్రదర్శన చూసి ప్రపంచంలో ఏనా కొడుకునే చెప్తాడు ఈ మాట ఏమండి వాడితే ఎందుకండి గొడవ రాత్రంతా నిద్ర లేదు నిద్ర వస్తుంది రాత్రంతా రాజమౌళి సినిమా అని చెప్పు లేకపోతే ఈ రాజమౌళి పీకాడు అనుకుంటారు ఏమనుకోలే గురుగారు ఎందుకు మీ విన్యాసం చూస్తే అందరికి అర్థమైపోద్ది కాళ్ళు లేపలేకపోతున్నాడు అయ్యో నా బాధ ఎవరితో చెప్పుకోవాలండి
గురుగారు ఎక్కడికి సర్దుకొని ఆడు బయలుదేరా ఎవడో సడన్ గా ఫోన్ చేసాడంటే కలకత్తా పాన్ కావాలని వెళ్ళి తీసుకొద్దామని వెళ్తానండి. ఓ చెత్త అబ్బాయి చెత్త తీసుకెళ్ళు. సరే మేడం మీ మొహం నేను చెత్తపుట్టు అనుకున్నా. ట్విన్ సిటీలోనే ఈ జీవనక్క పేరు చెప్తే గడగడ గడగడ లాడిపోతే నువ్వు నన్ను చెత్తపుట్టుతో పోల్చావరా? పోగులు పెడతా పొరపాటైంది మేడం. ఏంటి వాంతుడు కూడా పడుతున్నావు? లేకపోతే నీలాగా గాజులు చేతులు గాజులు వేసుకొని ఇంట్లో కూర్చోమంటావా? మేడం వాడు ఎవడో తెలుసా? ఆ పక్కింటో ఒక దాంతో కొలకతా నేను చూసాను తెలుసా మీకు? అంటే నా పెనివిటి రోడ్ల మీద తిరిగేటోడు 10 మందితో తిరిగేటోడారా? నరికి నరికి చూసాను మేడం. పోనీలే. తోడేసావా పెనివిటి? పాలు సరిపోయినాయా? పాలల్లో వేయాలా? నిజంగా నేను చూసే ఏరియా అమ్మాయితో పక్కింట్లో కొలకుతున్నాడండి వాడు. అరే గూట్లే వాడి ఇంట్లోనే దీపం పెట్టలేనోడు బయటికి పోయి దీపాలు పండుగ చేసుకుంటే నేను నమ్ముతాను. సెకండ్ లో మిస్ అయ్యి లేత చచ్చిపోతున్నాండి. ఏమైంది ఇంకా నువ్వు కలకత్తాకి వెళ్ళలేదా? అది కలకత్తాకి వెళ్దామని రైల్వే స్టేషన్ కాడికి వెళ్ళానండి. కాసేపులో ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది అన్నారు. నాకు భయం వేసి ఇంకా నేను చిన్న వయసులో చచ్చిపోతానేమో బయలుదేరి వచ్చేసాను. సరే ఆ విషయం అక్కడ ఉండే వాళ్ళకి ఎవరికి చెప్పలేదా? నేను అందరికీ చెప్పానండి, ఎవడేం లేదండి. కానీ ఒక రచ్చరం మాత్రం చేయకండి ఇచ్చి నా జీవితాన్ని కాపాడేవారు అని చెప్పి అక్కడ నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఖచ్చితంగా వీడు వాడే వాడు వీడే ఖచ్చితంగా నిరూపిస్తా. మేడం మేడం ఏంటయ్యా మళ్ళీ వచ్చా? మీ ఆయన ఇంట్లో ఉన్నాడా? అంటావు అంటే నేను లేకపోతే నన్ను ఏం చేద్దామంటరా? ఏంది నేను ఉన్నప్పుడే మీరు ఊరికొస్తున్నానండి? అయ్యో అది కాదండి, మీరు ఉన్నప్పుడు రావడం ఫస్ట్ టైం ఇదేనండి. నేను ఉన్నప్పుడు ఫస్ట్ అంటే నేను లేనప్పుడు. మేడం నిజంగా మీ ఆయన పక్కింట్లో ఆవిడతో కొలకొస్తున్నాడు. ఏమండి ఇట్లా కన్విన్స్ చేస్తారా? లేదు మేడం నేను చూసే దేవుడు. గురుగారు ప్యాంట్ అంటారా? ప్యాన్ కాదు ఇది పాను. టీడీఎస్ కోసం అంత కక్కుర్తి ఎందుకు? చెక్కు మీద పేరు రాకుండానే నీ పాన్ తినాలంటే నాకు భయం వేస్తుంది. బో నా దగ్గర ఒకసారి ప్యాంట్ తింటే మళ్ళీ మాట్లాడటం తెలుసా? ఎందుకు మాట్లాడతారు? అక్కడ సున్నం ముద్రలు ఫివికాలు వేస్తుంటే ఇందాక ఒక డబ్బులు అడుగుతుంటే ఓరికి మొహమాట పడుతున్నాడు. అలిగేడేమనుకున్నాను ఎందుకని నోరు బీసిపోయింది అడిగి. ఏంటి చెత్త అయితే? అబ్బాయి అబ్బాయి చెత్త తీసుకపో. సారీ మేడం ఇందాక నేను మిమ్మల్ని చెత్త అనుకున్నాను. దయచేసి క్షమించండి మేడం. ఇంకెప్పుడు తప్పు చేయను మేడం. ఇక్కడ ఉన్నాడు రా నేను. నాకు చెత్తకి మీకు పెద్ద ఆడ కనబడలేదు మేడం. ప్రామిస్ గా చెప్తా ఉండా. అవులేగా మీ ఆయన ఆ పక్కింట్లో ఉండే ఒక ఆడ మనిషితో కొలకొస్తున్నాడే కోతి మొహం దాన వినవానువా? ఓ అంటే నా పెనిమిటి ఆడున్నాడు అంటావు? ఆడే ఉన్నాడు అంటే ఈడ లేడంటావు? ఆడుంటే ఈడ లేనట్టు ఈడ లేదంటే ఆడున్నట్టే కదా. అంటే నేను పిలిస్తే లోపల నుంచి రాడంటావు? ఎట్టొస్తాడే ఎత్తు మాత పదాన ఎట్టొస్తాడు అక్కడ కొలకొతున్నాడు. బిడ్డ వస్తాడు పెనిమిటి రాడు పెనిమిటి అవసరం రాడుకో. వచ్చేది ఎక్కడ ఉంటాడు? ఇంట్లో కొలకతా ఉంటే ఎవడన్నా వింటాడండి ఈ మాట. నాకద్ద నిజంగా నీ కాళ్ళు పట్టుకుంటాం మ్యామ్. నిజంగా వాడు అక్కడ ఉంటే నేను చూశానమ్మా. నా మాట విను. నేను అర్థం చేసుకోకొచ్చామైనా కూడా ఈ రోజు నీకు బడ్డాయి బిడ్డ. అందమైనది కనపడితే చాలు, కత్తిలాగా కనపడితే చాలు, తోడొచ్చి ఏదో ఒక కారణంతో తలుపు కొట్టుడు. ఇప్పుడు చూడండి సార్ ఎలా చూపిస్తాను. ఒక్క నిమిషం మేడం. మా ఆయన అక్కడ ఉన్నాడు అంటావు? ఇది ఇది కావాలి నాకు. అక్కడ ఉన్నాడు ఇక్కడ లేడంటావు? అక్కడ లేనంటే ఇక్కడ లేనంటే అక్కడ పిలిస్తే రాడంటావు? ఎట్టొస్తాడో నాకు అర్థం కాదు. తింగర మోహన్ దానా కావంటే పిలు. ఏమండి పిలు. ఏమండి రాడు. ప్రతి దానికి నాకు తెలియదు. ఆ ఇంట్లో కొలతాడు నేను చూసి. చూడండి మళ్ళా ఎందుకు వచ్చినావురా నువ్వు? మేడం నేను నిజంగా చూసా. నిన్నిట్లా కాదు కత్తి వచ్చి పడుతున్నా కొడుకు ఉండి. ఇప్పుడు కత్తి కోసం వెళ్ళాడు కదా, ఆడపోయి వాడిని పట్టుకొని నేను పట్టుకొని వచ్చేస్తావాడిని. ఆ పక్క రాకుండా చూడండి. అడున్నాడంటూ ఇక్కడ లేడంటూ. లేనట్టే కదా పెనిమిటే వస్తాడు. నేను చూస్తా బాక్స్. దేవుడు సత్యంగా చెప్పిన నిజంగా కూడా ఆ ఇంట్లో ఒక మనిషితో కొనుక్కుతున్నాడు. నా మాట విను. అవునా? నిజంగా వాడే చెప్పాడు.
మీరు ఎలా ఇబ్బంది పడిపోదురు నన్ను రంగంలోకి దింపొచ్చు కదా. ఎంతైనా ఖర్చు పెడతాను రా, వాడు కొంచెం కనిపెట్టండి. అంతేనా? ఒక 500 కూడా చెప్తాను. ఎక్కడే ఉండి సిట్టుకులో తీసుకొస్తాను. ఏమండి ఇక్కడికి వచ్చినావు నువ్వు? రే పెనిమిటి ఆడున్నావేందిరా? నేనేడున్నా. ఏమండి దాని కూడా నువ్వే పడతావారా? దానికి కూడా నువ్వే పడతావా? నీ మొగుడు నీ అమ్మ మొగుడు ఆడితోటి అన్న నేను పోతున్నాను. ఇప్పటికైనా నిరూపించా, కానీ లాస్ట్ కి నేనే దెబ్బతిన్నా. గుడ్ బాయ్. దేవుడైన జీవుడైన రిక్షబోడుర్రా, భారతాన కృష్ణుడేమి చేసినాడుర్రా, ఆకాశాన సూరిబాబు రిక్షా ఓడుర్రా. Let's start with నాగబాబు sir. మన రాజమౌళి రెండిట్లోనూ బాగా చేస్తాడు. తాగుబోతు క్యారెక్టర్ను, ఇటు చిన్న ఇన్నోసెంట్ క్యారెక్టర్. సో తను బాగా ఉపయోగించినాడు, రాజమౌళి బాగా చేశాడు. అండ్ మహేష్ అమాయకుడుగా అన్ని వర్కౌట్ అయినాయి, పంచెస్ అన్ని బాగుంది. ఆర్పి గుడ్ స్కెట్. రోజా గారు ప్యాన్ తింటారా? ప్యాన్ కాదు, మర్రాకి తీసుకొచ్చి ఫెవికాల్ వేసి ఫస్ట్ ఆర్పికి ఇచ్చేయి. కానీ బాగుంది నీ స్టైల్ మహేష్. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేయలే ఎలా కనిపెడతాడా ఆర్పి, ఎలా కనిపెడతాడా అంటే లాస్ట్కి నువ్వు అన్ని కష్టాలు పడుతుంటే ఈజీగా ఒక చిన్న సొల్యూషన్, ఒక బాటిల్ పెట్టేసి ఊదే గుందుకి నిజం బయటకు వచ్చేసి బాగుంది, ఫన్నీగా ఉంది.